హలో ఫ్రెండ్స్, ఈ ఇయర్ నేను మీ ముందుకి ఒక 100 మినీ వ్లాగ్స్తో వచ్చేయాలని అనుకుంటున్నా. సో అలాగే ఈరోజు మనం మినీ వ్లాగ్ ఏంటంటే న్యూ ఇయర్ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని. చిన్న అబ్బాయికి స్కూల్లో గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాడు. ఆ గ్రీటింగ్ కార్డ్తో వాళ్ళ డాడీకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారనమాట. అర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము. టీ లేనిది మనకి పొద్దు కూడా పోదు. పొద్దు స్టార్ట్ అయ్యేదే నాకైతే టీతోనే. మా చిన్నబ్బాయి ఏంటంటే లేచిన వెంటనే ఏదో ఒక ఫుడ్ తినేయాలి. వాడికి తినేస్తేనే వాడు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తాడు, లేకపోతే ఉండలేడు. సో అందుకని అర్లీ మార్నింగే గ్రేప్స్ తినేదా వద్దా అని నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. అయితే నేను వాష్ చేయమని కూడా ఏం చెప్పలేదు. స్కూల్లో చెప్పిస్తున్నట్టున్నారు, వాష్ చేసే తీసుకున్నాడు. సో ఆ తర్వాత మేము టీ అయితే ఫినిష్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మీరు టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా, లేకుంటే హాట్ వాటర్, వామ్ వాటర్ ఇలా ఏమైనా తీసుకుంటారా నాకు కామెంట్ చేయండి. అయితే నాకు కూడా టీ కావాలని మొండికేశాడు చిన్నోడు. సో తనకి ఇవ్వకుండా ఫస్ట్ మా సార్కే ఇచ్చేసాను. మా సార్ని అయితే ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేశాను. మా సార్ అని ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తానంటే, నేను స్కూల్లో వర్క్ చేస్తాను కదా, అందరూ సార్ సార్ అని అలా అలవాటైపోయి ఇక్కడ చెప్పేటప్పుడు కూడా. అయితే కొన్ని ఫ్లవర్స్ ఉండింది, ఆ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా తులసి మాల యాడ్ చేసి మంచి మాల అయితే కుట్టేశాను. ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత పిచ్చో మీ అందరికీ తెలుసు. తర్వాత పిల్లల్ని రెడీ చేసేసాను. పిల్లలకి ఎప్పుడు నార్మల్ సేమ్ కలర్సే వేస్తాను. ఇంకా మేము ట్విన్ అయిపోయాము ఇద్దరము. మళ్ళీ పూజ అయితే చేసేసుకున్నాం. మా ఇంట్లో పూజ గది చాలా చిన్నదిగా ఉంటుంది. అందులోనే నేను నా స్వామికి కావాల్సినవి అరేంజ్ చేసుకుంటాను. అయితే ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఫోటో తీసేసి మేము ఈసారి శ్రీనివాస మంగాపురం అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే అప్లైగుంట రీసెంట్గానే 9 వీక్స్ అయిపోయింది. అందుకని శ్రీనివాస మంగాపురం వెళ్ళాలని అనుకున్నాం. శ్రీనివాస మంగాపురం స్పెషాలిటీ చెప్తాను. శ్రీనివాస మంగాపురం వెళ్ళి కళ్యాణోత్సవం చేసుకొని కళ్యాణ కంకణం గాన కట్టించుకొని పూజ చేసుకుంటే పెళ్ళవ్వని వాళ్ళకి ఆ పెళ్ళి విషయాల్లో ఏమైనా లేట్ అవుతున్నా వాళ్ళకి ఖచ్చితంగా తొందరగా పెళ్ళి అయితే జరుగుతుందని నమ్ముతారు. అంతేకాకుండా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా మంచి పాజిటివ్ వైపు అయితే ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ఫైనల్గా ముగ్గు అంతా చూపించేసాను కదా. ఇంకైతే నిన్న కేక్ తెచ్చుకున్నాము. నైట్ అయితే మేము కేక్ కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేసుకున్నాము. చిన్న కేక్ అయితే తెచ్చుకున్నాము. హ్యాప్లో తెచ్చుకుంటున్నాం రీసెంట్ టైమ్స్లో. కేక్ కట్ చేసుకున్నాము. బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. ఇలా మీకు చూపించడం మినీ వ్లాగ్స్ నచ్చుతుందో లేదో నాకు ఒక్కరైనా కామెంట్ చేయండి. నేను ఒక 100 మినీ వ్లాగ్స్ 2026లో మీకోసం అప్లోడ్ చేస్తాను. మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చిన వెంటనే దీపారాధన చేస్తూ ఉన్నారు. అన్నీ చూసుకొని లోపలికి వెళ్ళాం. ఫోన్ అయితే నాట్ అలౌడ్. నేనైతే సీక్రెట్గానే తీసాను. స్వామివారి బుక్స్ అయితే కొన్ని ఇచ్చారు, అవి కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఇదంతా టెంపుల్ లోపల డెకరేషన్ చేసి ఉన్నారు. అలా వచ్చాము. వైకుంఠ ద్వారం అయితే క్లోజ్ చేసి ఉండింది. దైవ దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. క్యాలెండర్ అయితే తెచ్చుకున్నాం. మీరు 2026 టీటీడీ క్యాలెండర్ కొన్నారా లేదా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.